హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక మంచి కథ చూడబోతున్నాం. ఆ కథ ఎవరిదో తెలుసా? మరి చింటూ బంటి. అనగనగా ఒక సుందరమైన అడవి. ఆ అడవిలో చిట్టు అనే ఉడత, బంటి అనే కోతి ప్రాణస్నేహితులుగా ఉండేవి. చిట్టు ఎంతో ఓర్పుగరది, కాని బంటికి సహనమన్నదే లేదు. ప్రతి పని తనకు తక్షణమే జరిగిపోవాలని ఆరాటపడేది. ఒకరోజు అడవిలోని జంతువులన్నీ రాబోయే చలికాలం కోసం ఆహారాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. అప్పుడు అడవిలో ఎంతో అనుభవజ్ఞురాలైన జ్ఞానమ్మ అనే గుడ్లగూబ, మిత్రులారా, అడవి చివరన ఉన్న ఆ ఎత్తైన వృక్షం మీద అద్భుతమైన మధురమైన గింజలున్నాయి, కాని వాటిని సాధించాలంటే అపారమైన ఓపిక అవసరం అని తెలియచేసింది. ఆ మాటలు వినగాని చిట్టు మరియు బంటి ఇద్దరూ కలిసి ఆ గింజలను తెచ్చుకోవాలని నిశ్చయించుకుని బయలుదేరారు. ఆ మహావృక్షం వద్దకు చేరుకుని ఇద్దరూ ఎక్కడం ప్రారంభించారు. కొంత దూరం ఎక్కిన తర్వాత బంటికి విసుగు కలిగింది. అబ్బా, ఇంతసేపు ఎక్కడం నా వల్ల కాదు, నాకు అంత ఓపిక లేదు, నేను ఇక్కడ నుండే సులభంగా గింజలు సంపాదిస్తాను చూడు అంటూ బలంగా చెట్టు కొమ్మలను ఊపడం మొదలుపెట్టింది. ఆ దెబ్బకు కొన్ని గింజలు టపటపా కిందరాలాయి. కాని అవన్నీ పచ్చివి, కొన్ని పగిలిపోయినవి, మరికొన్ని తినడానికి పనికిరానివి. వాటిని చూసి బంటి నిరాశ చెందింది. కాని చిట్టు ఉడత పాత్రం జ్ఞానమ్మ చెప్పిన మాటలను మరవలేదు. సహనంతో చేసే పని సత్ఫలితాన్ని ఇస్తుంది అని మనసులో అనుకుని నెమ్మదిగా, ఓపికగా చెట్టు ఎక్కడం కొనసాగించింది. ఎంతో శ్రమించి గంటల తర్వాత చివరికి చిట్టు చెట్టుపై భాగానికి చేరుకుంది. అక్కడ బంగారు వర్ణంలో మెరుస్తున్న తీయనైన పక్వానికి వచ్చిన గింజలు రాసులుగా ఉన్నాయి. చిట్టు వాటిని జాగ్రత్తగా సేకరించుకుని ఎంతో సంతృప్తితో కిందకు దిగింది. కిందకు వచ్చాక బంటి తను తెచ్చుకున్న పచ్చిగింజలను తినలేక విచారంగా కూర్చుని ఉండటం చిట్టు గమనించింది. చిట్టు తన స్నేహితుడి వద్దకు వెళ్లి తను కష్టపడి తెచ్చుకున్న మధురమైన గింజలను బంటికి ప్రేమగా పంచింది. ఆ గింజలు తిన్న బంటికి వాటి రుచి అమితంగా నచ్చింది. అప్పుడు తన తొందరపాటు వల్లనే మంచి ఫలాన్ని కోల్పోయానని గ్రహించింది. ఓపికతో కష్టపడితేనే దక్కే ప్రతిఫలం మధురంగా ఉంటుందని తెలుసుకుంది. ఆ తర్వాత ఇద్దరు స్నేహితులు ఆ గింజలను పంచుకుంటూ ఆనందంగా వెనుతిరిగారు. నీతి: ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సహనం అత్యంత ముఖ్యం. తొందరపాటుతో చేసే పనులకన్నా ఓపికతో చేసే పనులే శాశ్వతమైన, ఉత్తమమైన ఫలితాలను అందిస్తాయి. చూశారు కదా, చింటూ బంటి కథ నచ్చిందా మీకు? ఇలాంటి మంచి స్టోరీల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.